నెక్స్ట్ మనకి షుడ్ యొక్క యూజెస్ చూద్దాం అనమాట. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడతారు మస్ట్ అండ్ షుడ్ రావాలా, మస్ట్ అండ్ షుడ్ చేయాలా, మస్ట్ అండ్ షుడ్ రాయాలా అని చెప్తాను. మస్ట్ షుడ్ రెండు వాడకూడదు, రెండింటికి సిమిలర్ మీనింగే వస్తుంది, కరెక్టే కాదనం. కానీ షుడ్ని కొన్ని సందర్భాల్లో ఒక రకంగా వాడతాం, మస్ట్ని కొన్ని సందర్భాల్లో ఒక రకంగా వాడతాం అనమాట. అట్లా కానీ మస్ట్ అండ్ షుడ్ అనేది రెండు ఒకేసారి మాత్రం వాడకూడదు, అది తప్పు. ఇప్పుడు వచ్చేసి షుడ్ గురించి ఒకసారి చూద్దాం అనమాట. షుడ్ అంటే మనకంటే ఏం గుర్తుకొస్తుందంటే కనుక మనకి ఖచ్చితంగా చేయాల్సిన పని గురించి చెప్తుంది సార్ అని చెప్తాం. అట్లా కరెక్టే. మస్ట్ కూడా ఏం చెప్తుంది, మనం తప్పకుండా చేయాల్సిన పనుల గురించి చెప్తుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనమాట. మరి షుడ్ దేనికి వాడతాం సార్ అంటే కనుక నువ్వు ఏదైనా పనిని రెస్పాన్సిబిలిటీతో చేయాలా, బాధ్యతగా చేయాలా అని చెప్పేదే ఏమంటాము అంటే కనుక షుడ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యు షుడ్ స్టడీ వెల్. ఏం చేయాలి, నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు ఏం చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి. షుడ్కి మీనింగ్ తెలుగులో ఏమొస్తుంది అంటే కనుక తప్పకుండా అర్థం వస్తుంది. కానీ షుడ్కి మస్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏమి అంటే కనుక షుడ్ని బాధ్యతగా చేయాలా, ఏ పైన సరే బాధ్యతగా చేయాలా అని చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ని వాడతారు. అర్థమవుతుందా? బాధ్యతగా చేయాల్సి వచ్చినప్పుడు, బాధ్యతగా ఒక పని చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ని వాడతారు. అర్థమవుతుందా? అట్లాగే షుడ్ ఇంకా ఏ దానిలో వాడతారు సార్ అంటే కనుక రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి వాడతారు, మన డ్యూటీని చెప్పడానికి వాడతారు, అడ్వైస్ ఇవ్వడానికి వాడతారు, తర్వాత పర్పస్ చెప్పడానికి వాడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ చూద్దాం. యూ షుడ్ కమ్ టు స్కూల్ ఇన్ టైం. ఆయన కరెక్ట్గా స్కూల్కి ఏం రావాలా, ఇన్ టైంలో రావాలి. ఏం రావాలి, ఇన్ టైం. ఆయన స్కూల్కి ఖచ్చితంగా తప్పకుండా ఇన్ టైంలో రావాలి, అది ఆయన డ్యూటీని చెప్పడానికి వాడతారు అనమాట. నెక్స్ట్ అలాగే అడ్వైస్ అనమాట, సలహా ఇవ్వడానికి వాడతారు అనమాట. ఏమని, షీ షుడ్ టేక్ మెడిసిన్స్. ఆమె తప్పకుండా మందులు వేసుకోవాలి, అడ్వైస్ అనమాట. నెక్స్ట్ పర్పస్ అనమాట. దే షుడ్ గో దేర్ టు రైట్ ఎగ్జామ్స్. వాళ్ళు తప్పకుండా అక్కడ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? టు రైట్ ఎగ్జామ్స్. ఎందుకు వెళ్ళాలి? టు రైట్ ఎగ్జామ్స్. పర్పస్ అనమాట. ఇట్లా షుడ్ అనే దాన్ని మరి ఏ పని అయినా సరే తప్పకుండా చేయాలి సందర్భంలో వాడతారు, మస్ట్ను కూడా వాడతారు. కానీ షుడ్కి మస్ట్కి డిఫరెన్స్ ఏమిటి అంటే ఏదైనా పనిని బాధ్యతతో చేయాలి అని చెప్పినప్పుడు మాత్రమే షుడ్ని వాడతారు. అన్ని సబ్జెక్టులకు కూడా 7 సబ్జెక్టులకి కూడా షుడ్డే వాడతారు అనమాట. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. మోడల్ హెల్పింగ్ వర్క్ తర్వాత కంపల్సరిగా ఏ ఫామ్ వాడాలి అంటే కనుక V1 ఫామే వాడాలి, అంటే బేస్ ఫామే వాడాలి. వర్క్ ఫామ్ ఏం వాడాలి? బేస్ ఫామే లేదా V1 ఫామే వాడాలి. అర్థమవుతుందా? చూడండి ఒకసారి, V1 ఫామే వాడాలి. అర్థమవుతుందా? అట్లాగే షుడ్డింగ్ ఏ దానికి చెప్పడానికి కోసం వాడతారు సార్ అంటే కనుక రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి వాడతారు, తర్వాత డ్యూటీని చెప్పడానికి వాడతారు, తర్వాత అడ్వైస్ చెప్పడానికి వాడతారు, తర్వాత పర్పస్ చెప్పడానికి వాడతారు. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ రాండి మీ ఓన్ వర్డ్స్లో.